నమస్తే. నేను మీ రెడ్డి శ్రీనివాస్. ఈరోజు మొత్తం 2 రాష్ట్రాలు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు కావచ్చు, అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్నారు. అల్లు అర్జున్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో అర్థమైతే లేదు. ఈరోజు అల్లు అర్జున్ చైనా బార్డర్లో కానీ, అదేవిధంగా పాకిస్తాన్ బార్డర్లో కానీ అక్కడ ఉన్న శత్రు సైన్యాలను సంహరించి వాళ్ళని చంపేసి విరోచితంగా వచ్చి పోరాటం చేసినట్ల వీళ్ళందరూ ఆయనకి ఏదో జరిగిపోయినట్లు, ఆయన కుటుంబానికి ఏదో అన్యాయం జరిగినట్లు, తెలుగు పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్స్, కామెడియన్ నుండి స్టార్ట్ చేస్తే లీడర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, అందరూ ఆయనను పరామర్శిస్తున్నారు. సిగ్గుశరం ఉండాలి. వాడు ఏం చేసిండు? 1000 కోట్లు సంపాదించుకున్నాడు బెనిఫిట్ షోల పేరుతో. ఈరోజు 3000 4000 కోట్ల బడ్జెట్లు సినిమాలు పెట్టి ఈరోజు మందిపానాలు తీస్తుంటే అలాంటి దద్దమ్మని హెచ్చరించకపోగా వాని దగ్గరికి పోయి పరామర్శిస్తున్నాడు. ఏదో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తిలాగా, దేశం కోసం వాళ్ళ వారసత్వం ఏదో గొప్పగా పని చేసుకున్నట్ల. ఈరోజు రేవతి అనే ఒక మహిళ అకారణంగా ఈ చిల్లరగాడు చేసిన, ఈ అల్లు అర్జున్ అనే ఒక ఓవర్ యాక్షన్ హీరో చేసిన ఒక అల్లరి వల్ల ఒక అమాయక ప్రాణం పోయింది. ప్లస్ తన యొక్క కొడుకు 9 సంవత్సరాల కొడుకు ఆసుపత్రిలో చావు, ఏదైతే విపరీతమైన చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుంటే నా కొడుకు ఇట్లా కనీసం స్పందించని హీరోలు ఈరోజు అల్లు అర్జున్కి ఏమైందంట ఊటిన పోలీస్ స్టేషన్కి వస్తారు, ఏదైతే జైలుకి వస్తారు, ఆయన ఇంటికి వచ్చి పరామర్శిస్తారు. సిగ్గుశరం ఉండాలి. కన్న కష్టం చేసి మీ సినిమాలను పోషించి మిమ్మల్ని హీరోని చేస్తే ఒక అమాయకురాలు చనిపోతే మాట్లాడని దద్దమ్మలు ఈరోజు అల్లు అర్జున్ ఇంటికి పోయి మాట్లాడుతుందంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలారా, ఇలాంటి కొడుకుల సినిమాలు మనం బ్యాన్ చేయాలి. వీళ్ళు హీరోలు కాదు, వీళ్ళు మన చెమట రక్తాన్ని దోచుకొని మమ్మల్ని ఘోరంగా హీనంగా చూసే దద్దమ్మలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. హ్యాట్సాప్ ముఖ్యమంత్రి గారు, మీరు తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ సమాజం కాదు 50 మంది భారతదేశ ప్రజలు మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి సెల్యూట్ చేస్తున్నారు. సామాన్యునికి ఒకటే న్యాయం, బలిసినోనికి ఒకటే న్యాయం. ఎవడు తప్పు చేసినా ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి, అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సినీ ప్రేమికులారా, మీరు ఇట్లా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు మనల్ని మనం పెంచి పోషించిన ఈ దద్దమ్మలు కనీసం రేవతి కుటుంబాన్ని ఒక్కడి ఇట్లా మాట్లాడలే. రేవతికి జరిగింది అన్యాయం అని ఒక్కడు మాట్లాడలే. ఆమె బిడ్డ చావు బతుకలు ఉంటే కనీసం మాట్లాడలేని దద్దమ్మలు ఈరోజు అల్లు అర్జున్కి ఏమో అయిందని ఈరోజు కాళ్ళు గడుపుట ఏళ్ళు గడుపుట వాడి ఇంటికి పోయి మాట్లాడుతున్నారు కదా. మరి మీ సినిమా చూడడం కోసం మీకోసం వచ్చిన వ్యక్తులు కదా, మరి ఈరోజు మాట్లాడలేరు. గౌరవ ముఖ్యమంత్రి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇట్లా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి దద్దమ్మలకు బెనిఫిట్ షోలు, ఆ షోలు అని వీళ్ళని ఇంకా మీరు ఎంకరేజ్ చేయకండి. వీళ్ళు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంతో దోచుకొని 1000 కోట్లు సంపాదించి ఈరోజు మా ప్రాణాలతో ఆడుకుంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల సినిమాలను బ్యాన్ చేయలే. వీళ్ళకి బెనిఫిట్ షోలు ఇవ్వరాదు, వీళ్ళకి థియేటర్లు ఇవ్వరాదు, వీళ్ళ సినిమాలకు ఇట్లా ఖచ్చితంగా వీళ్ళకి సినిమాలకు ఇట్లా మనము రాయితీలు ఇవ్వాల్సిన పరిస్థితి మనకెందుకు? మా సొమ్ముతో కట్టి మేము ప్రాణాలు పోతుంటే మమ్మల్ని మాట్లాడే దద్దమ్మల కోసము మీరు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని 2 ప్రభుత్వ ముఖ్యమంత్రులకు రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు ఎవడైతే సిగ్గు లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారో వాళ్ళ అంతు చూస్తాం. మేము చూడకపోతే మీ సినిమాలు మీరు హీరోలు గారు, మేము మాట్లాడకపోతే మీరు హీరోలు గారు. అలాంటి సందర్భంలో ఆ రేవతి కుటుంబాన్ని ఖచ్చితంగా అల్లు అర్జున్ ₹1 కోటి ఇవ్వలే. వాళ్ళ ₹1 కోటి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని అనేక విధాలుగా ఆదుకుంటేనే నువ్వు నిజమైన హీరోవు. కాబట్టి నిన్ను ఈ ప్రజాక్షేత్రంలో దోషిగా తేలుస్తాము. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా ఖచ్చితంగా నీ ఎంట పడతాం. నీకు ఎవడెవడు సపోర్ట్ చేస్తున్నాడో వానెంట పడతాం. ప్రొడ్యూసర్లు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మీ సినిమాలు తెలంగాణలో ఆడనీయము. తెలంగాణలో కాదు 2 రాష్ట్రాల్లో ఆడనీయం. ఇష్టం వచ్చిన చేస్తే ఒక పేద బిడ్డ అన్యాయంగా బలైపోతే ఆ బిడ్డ గురించి మాట్లాడక డబ్బు నోని గురించి మాట్లాడుతున్న బిడ్డ మీ సినిమాలు ఎట్లా ఆడుతాయో తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికెళ్ళి చూసుకోండి. మీరు ఎక్కడ సినిమాలు చేసినా మిమ్మల్ని అడ్డుకుంటాం బిడ్డ అని గుర్తు చేస్తూ, రేవతి కుటుంబానికి ₹1 కోటి అల్లు అర్జున్ ఇస్తేనే వదులుతాం, లేకపోతే రేపటికెళ్ళి మరో ఉద్యమం స్టార్ట్ చేస్తామని గుర్తు చేస్తూ రేవతి కుటుంబాన్ని తక్షణం ఆడుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.